హోమోసేపియన్స్ వివేకానందమైన మానవుడు అని అర్థం. ఇది మానవుల జాతికి శాస్త్రీయ నామం. ఈ జాతి ఆఫ్రికాలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందింది మరియు ఈరోజు జీవించి ఉన్న ఏకైక మానవ జాతి ఇదే. ఈ జాతికి చెందిన లక్షణాలు ఆధునిక మానవులలో సమానంగా ఉంటాయి మరియు ఇవి ఇతర మానవ జాతులైన హోమో ఎరెక్టస్ మరియు హోమో నియాండర్థాలిస్ అంతరించిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఈ జాతి ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితం వాతావరణ మార్పుల వల్ల అభివృద్ధి చెందింది. ఆఫ్రికా నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఇతర మానవ జాతులు అంతరించిపోయిన తర్వాత ఏకైక మానవ జాతిగా నిలిచింది. ప్రస్తుతం జీవిస్తున్న మానవుడి జాతి కూడా హోమోసేపియన్స్, ఆధునిక మానవులు అని అనధికారికంగా కూడా పిలుస్తారు. హోమోసేపియన్స్ కాకుండా హోమో ఎరెక్టస్ వంటి ఇతర మానవ జాతులు కూడా ఉండేవి కానీ అవి అంతరించిపోయాయి. హోమో ప్రజాతిలో ఒక జాతిగా వర్గీకరింపబడింది మరియు మానవులతో పాటు ఇతర జీవజాతులు, కోతులు, లెమూర్లు మొదలైనవి కూడా ఈ ప్రజాజాతిలో భాగంగా ఉంటాయి. హోమోసేపియన్స్ అనే ఈ నామాన్ని కార్లోస్ అనే వ్యక్తి 1758లో ప్రవేశపెట్టారు. హోమోసేపియన్స్ లేదా హోమో యాండెసెన్సర్ వంటి మధ్యంతర జాతులు సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ వెలువరిచినట్లు అంచనా వేశారు. హోమోసేపియన్లు తొలి శిలాజం ఆఫ్రికాలో లభించిన 3 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. సుమారు 1,00,000 నుండి 30,000 సంవత్సరాల క్రితం మధ్య ఆఫ్రికా, యురేనియా రెండింటిలో జాతుల మధ్య సంకరణం జరిగినట్లు తెలిసింది. ఈ జాతి మొదట 3 లక్షల నుండి 2 లక్షల సంవత్సరాల క్రితం హోమో జాతికి చెందిన ఒక పూర్వీకుడి నుండి ఉద్భవించబడింది. శరీర నిర్మాణపరంగా ఆధునిక పదనిర్మాణ వర్గంతో ఒక సమస్య ఏమిటంటే ఇది విస్తారమైన బాణబాణం కలిగి ఉంటుంది. ఈ కారణంగా హోమోసేపియన్లు వంశాధికారిత నిర్వచనం సూచించబడింది. దీనిలో హోమోసేపియన్ల నిర్వచనం ప్రకారం నియాండర్థాలన్ వంశం నుండి విడిపోయి తరువాత ఆధునిక మానవ వంశాన్ని సూచిస్తుంది. ఇటువంటి క్లాడిస్టుకు నిర్వచనం హోమోసేపియన్ల వయస్సు 5 లక్షల సంవత్సరాలకు విస్తరించింది. విస్తరణమైన మానవ జనాభా చారిత్రాత్మకంగా ఉపజాతులుగా విభజించబడింది. కానీ 1980ల నుండి ప్రస్తుతం ఉన్న అన్ని సమూహాలు ఒకే జాతి హోమోసేపియన్లలోకి ఉద్భవించినట్టు, ఇవి ఉపజాతులుగా విభజించినట్లు పూర్తిగా నివారించాయి. మానవజాతి పుట్టుక, పురోగమనం అనే విస్తారమైన అధ్యాయం అనేక మంది శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రజ్ఞులు మరియు పరిణామవేత్తల దృష్టిని ఆకర్షించింది. మానవులు ఎక్కడి నుండి వచ్చారు, మానవజాతి ఎలా పురోగతమైంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు అందించడంలో ప్రధానంగా హోమోసేపియన్స్ అనే తరం ఆధారం అవుతుంది. హోమోసేపియన్స్ అంటే ప్రస్తుత మానవ జాతి అనగా జ్ఞానం కలిగిన మానవులు. ఈ పదం లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. హోమోసేపియన్స్ ప్రకృతిపరంగా అత్యంత బుద్ధివంతులైన జీవులుగా పరిగణించబడతారు. వీరి ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.